పాకిస్తాన్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. కొన్ని చర్చల్ని లేవదీస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి చర్చ ఏంటి అంటే పాకిస్తాన్లో ముస్లిం దేశం కిందన హిందూస్థాన్ నుంచి విడిపోవాలని మనం ముస్లిం దేశం కింద ప్రకటించుకున్నాం. కానీ ఈ రోజు వరకు సక్సెస్ కాలేదే. 77 సంవత్సరాలు అయిపోయింది. మనం ఫెయిల్యూర్డ్ అయ్యాం. ఆ భారతదేశంలో ఒక ఉత్తరప్రదేశ్ జీడీపీతో జిఎస్డిపితో పోల్చితే పాకిస్తాన్ జీడిపి అంతకంటే తక్కువ ఉంది. అంత దారుణమైనటువంటి దుర్భర పరిస్థితి. నెంబర్ 1 జనాభా పరంగా చూస్తే 30 కోట్ల జనాభా ఉంటుంది, 30-35 కోట్లు. కానీ ఎదుగుదల లేదు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ పంజాబ్ని విడదీద్దాం, లేకపోతే కనుక అంటే ఖలిస్తానీ దేశం అంటున్నాం, లేకపోతే కాశ్మీర్ని విడదీద్దాం అంటాం. పీఓజేకేలో పబ్లిక్కి ఈ రోజు వరకు సాటిస్ఫాక్షన్ కల్పించలేకపోయాం. పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కల్పించలేకపోయాం. ఇంకా ఏ ప్రాతిపదికన మనం తీసుకుని ఏం సాధించాలి అనే విషయాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు మేధావులు చర్చకు లేవనెత్తారు.